सर्वांगे हरिचंदनं च कलयन् कंठे तावली गोपस्त्री पालचूड़ामणि श्रीकृष्ण यदुभूषण नरसखा शृंगार रत्नाकरा लोकद्रोहि नरेन्द्र वंशदहना लोकावना देवतानीक ब्राह्मण गोगणार्तिहरणा निर्वाण संधायका नीकुन् मृक्यदा कृंपवे भवलकल नित्यानुकंपा निधि। नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै భాగవత సప్తాహము అనేటువంటి కార్యక్రమాన్ని మన ఆశ్రమంలో మన సత్యానంద మహర్షి వారు స్థాపించినటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి ఆశ్రమంలో, అలాగే ఇక్కడ సత్యానంద మహర్షి వారి ఆశీస్సులు, వారి యొక్క తపఃఫలము, సద్గురువు యొక్క అధిష్టాన మందిరం కూడా ఈ మధ్యనే ప్రారంభించబడింది దివ్యంగా భవ్యంగా. అలాంటి సద్గురువులైనటువంటి సత్యానంద మహర్షి వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భాగవత సప్తాహం అనేటువంటివి ఈరోజు మొదలుకొని 7 రోజుల పాటు. అయితే ఈ ఆశ్రమానికి ప్రప్రథమ పీఠాధిపతిగా, అంటే సత్యానంద మహర్షి వారి తరువాత పీఠాధిపతిగా ఉండినటువంటి మహనీయులు బ్రహ్మానంద తీర్థ స్వామివారు. బ్రహ్మానంద తీర్థ స్వామివారు మహనీయులు. ఆయన కాంతా కనకములను జయించినటువంటి వాడని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. భాగవతోత్తముడు అని ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన పోతన భాగవతంలో ఉండేటువంటి పద్యాలన్నింటినీ కూడా కంఠస్థం చేశారు. అంటే ఎంత గొప్పవారు! భాగవత పురాణాన్ని ఎంతగా ప్రచారంలోనికి తీసుకొని వచ్చినారో మనం ఇంత అంత అని వర్ణించలేము. ఆశ్రమ స్థాపకులైనటువంటి సత్యానంద మహర్షి వారు భగవద్గీతను వ్యాప్తిలోకి తీసుకొని వచ్చారు. భగవద్గీతామృత తరంగిణి అనేటువంటి ఒక మహాగ్రంథాన్ని రచించి అంతటా కూడా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా అప్పుడు సంయుక్త రాష్ట్రంగా ఉండింది. ఆ సంయుక్త రాష్ట్రంలోనూ ఇతరత్రా కూడా ఆ భగవద్గీతను చక్కగా ప్రచారం చేసినటువంటి వారై మన భారతదేశంలో 25 శాఖలు ఈ ఆశ్రమం పక్షాన ఏర్పడ్డాయి. అంటే వారి యొక్క మహిమ, వారి యొక్క తపోబలము అనేటువంటిది మనం తప్పకుండా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే బ్రహ్మానంద తీర్థ స్వామి వారు మొదటి పీఠాధిపతిగా ఉండినటువంటి వారు కూడా ఈ ఆశ్రమం యొక్క అభివృద్ధికి, ముఖ్యంగా వచ్చేటువంటి భక్తుల యొక్క మనశ్శాంతి అనేటువంటిది ఏ విధంగా కలుగుతుంది అనే దానికి కావలసినటువంటి ఉపదేశాలన్నీ ఇస్తూ ప్రధానంగా భాగవత పురాణాన్ని గురించి చక్కగా విశదీకరించేటువంటి వారు. ఎంతోమంది చేత భాగవత పురాణ ఘట్టములన్నీ కూడా వివరించేటువంటి వారు. వారి ఆరాధన కూడా 8వ ఆరాధన ఇటీవల గత నెల 28వ తేదీ జరిగింది, దివ్యంగా భవ్యంగా. ఆ రోజు కూడా భాగవతం గురించి ప్రత్యేకంగా అనుకోవడం అనేటువంటిది జరిగింది. అలాంటి ఆ భాగవత విశేషాలన్నీ కూడా ఉండేటట్లుగా, భాగవత పురాణ విశేషాలన్నీ ఉండేటట్లుగా ప్రస్తుత పీఠాధిపతి అయినటువంటి శ్రీహరి తీర్థ స్వామివారు ఇంతకుముందు ఒక 6-7 సంవత్సరాల కిందట ఇక్కడ ఏర్పాటు చేశారు. నేను భాగవత సప్తాహం నిర్వహించే భాగ్యం ఆనాడు కలిగింది. మళ్ళీ ఈనాడు కూడా
భాగవత సప్తాహం నిర్వహించే మహాభాగ్యం అనేటువంటిది నాకు కలిగించారు శ్రీహరి తీర్థ స్వామివారు. వారి గురుభక్తి కారణంగా, వారి గురువులు అంటే ప్రథమ గురువులు సత్యానంద మహర్షి అయితే తరువాత గురువులు బ్రహ్మానంద తీర్థ స్వామివారు, వారి ఎడల ఉన్నటువంటి అభిమానము, ఆ బ్రహ్మానంద తీర్థ స్వామి వారికి భాగవతం అంటే పరమ ప్రాణం. అందువలన భాగవత సప్తాహం అనేటువంటిది వారి యొక్క ఆరాధన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది అని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా మరి శ్రీ తీర్థస్వామి వారు ఏర్పాటు చేసినందువలన వారు గురువర్యుల యొక్క వారి పాదపద్మములకు ప్రణామములు అనేటువంటివి సమర్పించుకుంటూ ఇక్కడ అన్ని విధాల అన్నిటికీ సహకరిస్తూ ఉన్నటువంటి శ్రీహరి తీర్థస్వామి వారి దగ్గర ఎంతో చనువు నాకు. నేను ఎన్నిసార్లు వెళ్ళిన ఫలములో ఉండేటువంటి రసాన్ని అందరూ కూడా ఆస్వాదించండి అంటున్నాడు తెలుగు పైన. వేద వృక్ష విగళితమై శుకముఖ ద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు అంటూ ప్రార్థన చేశాడు పోతన మహాకవి. ఎంత గొప్పవాడండి ఈ పోతన మహాకవి. పోతన ఎంత గొప్పవాడు అంటే ఆయన పేరు తలుచుకుంటేనే ఆయనకు నమస్కారం చేయాలని రెండు చేతులు కూడా సిద్ధమవుతాయన్నమాట. అంతటి మహానుభావుడు, తెలుగు వాళ్ళ యొక్క పుణ్యాల పేటి అని పోతనారి గురించి విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ అవార్డు గ్రహించినటువంటి విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షము అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి మహానుభావుడు ఆయన అన్నాడు, పోతన్న తెలుగుల పుణ్యపేటి అని. కాబట్టి అంతటి మహానుభావుడు రచించినటువంటి ఈ భాగవతంలో ఉండే విశేషాలని, అందులో ఈ రోజున మనము అంబరీషోపాఖ్యానం అనేటువంటి ఘట్టాన్ని తెలుసుకునేదానికి యథాశక్తి ప్రయత్నం చేద్దాము. ప్రారంభంలో శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అంటూ ప్రారంభం చేశాడు పోతన గారు. ఏమిటి? కైవల్యాన్ని చేరుకునేదానికి నేను ఇదిగో కృష్ణ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను అంటూ కావ్యాన్ని భాగవతాన్ని ఆరంభం చేశాడు పోతన మహాకవి. కాబట్టి ఎవరైతే ఈ భాగవతాన్ని వింటారో, చదువుతారో, రాస్తారో, వినిపిస్తారో, ఈ భాగవత సప్తాహం ఏర్పాటు చేస్తారో వాళ్ళందరికీ కూడా కైవల్యము అనేటువంటిది మరి కరతలామలకము అవుతుంది అనేటువంటి విషయం మనకందరికీ కూడా పోతన గారు తెలియజేస్తూ ఉన్నారు. పోతన గారు కూడా ఏమన్నారంటే, ఎన్నో గ్రంథాలని, సంస్కృత గ్రంథాలని ఎంతోమంది తెలుగులోకి అనువాదం చేశారు. కానీ ఈ సంస్కృతంలో ఉన్న భాగవతం అనే పురాణాన్ని ఎవరూ కూడా అనువాదం చేయకుండా వదిలిపెట్టారు. నా అదృష్టం కొద్దీ నేను దీన్ని అనువాదం చేస్తూ ఉన్నాను. అనువాదం చేసిన ఫలితంగా నాకు ఇక పునర్జన్మ అనేటువంటిది లేదు, నాకు పరమ ఫలము అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది అని. పోతన గారు ఎంత గొప్పవారంటే, ఆయన ఇంత గొప్పగా పద్య రచన చేసి సహజ పాండిత్యంతో ప్రకాశించినటువంటి వాడైనా కూడా గర్వం అనేటువంటిది సుమంత కూడా లేకుండా ఆయన వినయంతో శోభిల్లినటువంటి వాడు. ఆయన ఏమంటాడంటే, భాగవతాన్ని చెప్పడం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు. పరమశివుడికి కూడా సాధ్యం అవుతుందో లేదో, బ్రహ్మదేవునికి కూడా సాధ్యం అవుతుందో లేదో, అందువలన నేను నాకు తెలిసినటువంటి మేరకు, నేను పెద్దల ద్వారా తెలుసుకున్నంత మేరకు, నేను గ్రహించినంత మేరకు ఈ భాగవతాన్ని అనువదించేటువంటి ప్రయత్నం చేస్తాను అంటూ భాగవత రచన ప్రారంభానికి ముందే పోతన మహాకవికి శ్రీరామచంద్ర స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఓ పోతన, భాగవతం రాయి, భాగవతాన్ని నాకు అంకితం ఇవ్వయ్యా అని పోతన గారితో ఆయన అన్నారంటే మరి ఎంతటి మహాభక్తుడు పోతన్న అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అందువల్ల ప్రారంభంలో పోతన గారు ఏం చెప్తారంటే, ఈ భాగవతాన్ని నేను రాస్తూ ఉన్నాను కదా, ఎందుకు రాస్తున్నాను? పలికెడిది భాగవతమట, పలికెడిది
పలికించు విభుండు రామభద్రుండట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగనేలా. నేను పలికేది భాగవతం. భాగవతం అంటే ఏముంటుంది? భగవంతుని యొక్క గుణముల యొక్క కీర్తన ఉంటుంది, గుణగానం ఉంటుంది. అలాగే భక్తుల యొక్క చరిత్రలు, కథలు, పవిత్రమైనటువంటి గాథలు అందులో ఉంటాయి. అయితే నేను పలుకుతున్నానా? కాదు, రామచంద్ర స్వామి నా చేత పలికిస్తూ ఉన్నాడు. అయితే ఈ పలికినందువల్ల ఏమిటి ఫలితము అంటే భవహరము. భవము అంటే ఈ సంసారము, పుట్టుక మరణము, పుట్టుక మరణము, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహు దుస్సారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఆది శంకరాచార్యుల వారు భజగోవిందం అనే పేరుతో, మోహముద్గరము అనేటువంటి పేరుతో సుమారుగా ఆ శ్లోకాలన్నీ కూడా రాశారు. వాటిల్లో ఆ విధంగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఏంటంటే భవసాగరాన్ని తరించాలి అంటే ఏమిటి అంటే భగవంతుని యొక్క సేవ, భక్తి మార్గము అనేటువంటిది. అందువలన నేను భాగవతాన్ని వ్రాస్తూ ఉన్నాను అంటూ భాగవతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు ఒక పద్యంలో. వేదాలు ఎన్నో ఉన్నాయి, ఎన్ని వేదాలు చదివినా కూడా మోక్షం పొందడం అనేటువంటిది సులభం కాదు. అయితే ఈ భాగవతము అనేటువంటి వేదాన్ని చదివినట్లయితే తప్పనిసరిగా మోక్షం అనేటువంటిది చాలా సులభంగా లభిస్తుంది అనేటువంటి విషయం చెబుతూ ఉన్నాడు. నిగమములు వేదివినా సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్, సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. ఇంకా కూడా మార్గాలు ఎన్నో ఉన్నాయి భగవంతుని చేరుకునేదానికి. యోగ మార్గం, భక్తి మార్గం, రాజమార్గం, జ్ఞాన మార్గం, ఈ అన్నిటిలో కూడా భక్తి మార్గం అనేటువంటిది సులభమైనటువంటిది. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. ఈ భక్తి మార్గములో నవవిధములని 9 విధములైన భక్తి మార్గములు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 విధాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి. ఏ మార్గమును అనుసరించినా సరే భగవద్ అనుగ్రహం అనేటువంటిది సులభంగా లభిస్తుంది. అయితే వీటిల్లో మనము ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కరిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే 1, 2 మాత్రమే చెబుదాం. ఏంటంటే శ్రవణము అనేటువంటి భక్తి మార్గం ద్వారా ఎవరు భగవద్ అనుగ్రహాన్ని పొందినారు అంటే ఈ భాగవతాన్ని 7 రోజుల పాటు విన్నటువంటి పరీక్షిత్ మహారాజు శ్రవణం అనేటువంటి భక్తి మార్గం ద్వారా ముక్తిని పొందినాడు. కీర్తన అనేటువంటి భక్తి మార్గం ద్వారా ఎవరు భగవద్ అనుగ్రహాన్ని పొందినారు అంటే భాగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల పాటు చెప్పాడే శుక యోగీంద్రుల వారు. ఆ శుక మహర్షి ఆయన కీర్తన అనే మార్గం ద్వారా ఆయన భగవద్ అనుగ్రహం పొందాడు. తర్వాత స్మరణ అనేటువంటిది ప్రహ్లాదుడు ఆయన ఎప్పుడూ కూడా భగవన్నామ స్మరణ, ఓం నమో నారాయణాయ అంటూనే ఉండేటువంటి వాడు. కాబట్టి స్మరణ ద్వారా ఆయన భగవద్ అనుగ్రహం పొందాడు ఈ విధంగా. కాబట్టి ఈ భాగవతము
వ్రాసినటువంటి వ్యాస మహర్షికి ఆ మనశ్శాంతిని కలిగించింది. చెప్పినటువంటి సుఖ యోగేంద్రుల వారికి భగవద్ అనుగ్రహాన్ని కలిగించింది. వినినటువంటి పరీక్షణ్ మహారాజుకు భగవద్ అనుగ్రహాన్ని కలిగించింది. ఇంతటి మహాపురాణంలో ఉండేటువంటి విశేషాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనకు కూడా తప్పనిసరిగా ఆ మనశ్శాంతి అనేటువంటిది, సకల విధములైనటువంటి శుభములు అనేటువంటివి, చివరకు మోక్షం అనేటువంటిది కూడా తప్పకుండా లభిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనేలేదు. ఇప్పుడు మనం అంబరీషుని కథ అంటే ఎంతోమంది భక్తుల యొక్క కథలు ఉన్నాయి. అన్ని కథల్లో మనం 7 రోజులు కాబట్టి కొన్ని కథలను మాత్రమే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇవాళ అంబరీషుని కథ. ఏమిటి అంబరీషుని యొక్క గొప్పతనం అంటే, ఉదయాన్నే ప్రాతస్మరణీయమైనటువంటి భాగవతోత్తములు ఎవరు అంటే ఒక పట్టిక ఇచ్చారు. ఆ పట్టికలో అంబరీష మహానుభావుని, మహాభక్తుని యొక్క పేరు ఉన్నది. ఏమిటా పట్టిక, ఏమిటా శ్లోకం అంటే, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ భాగవతాన్, పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరామి. భాగవతోత్తములైనటువంటి వారి యొక్క పట్టికలో అంబరీషుడు అనేటువంటి మహానుభావుని యొక్క పేరు అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఆ మహనీయుని యొక్క కథను మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా ఉన్నది. ఏమంటారంటే, పోతన గారు తాను అనువదించినటువంటి ఈ భాగవతంలో అంబరీషుడు ఒక మహారాజు. ఆయన ఈ భూమండలాన్నంతా కూడా తన రాజ్యంగా చేసుకుని పరిపాలించేటువంటి వాడు. భూమండలము 7 ద్వీపములతో కూడినటువంటి భూమండలాన్ని, అంటే సమస్తమైనటువంటి భూమండలాన్ని, ఇంతటి ఐశ్వర్యం ఉన్నా కూడా గర్వం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వాడు, ఎలా మెలగాలి అనేటువంటిది తెలుసుకుని నడుచుకునేటువంటి మహానుభావుడు ఆయన. దురాశ అనేటువంటిది లేకుండా, లోకంలో ఇతర విషయముల మీద ఎక్కువగా ఆసక్తి అనేటువంటిది చూపించకుండా, ఎందుకంటే మనస్సును ఎప్పుడూ కూడా భగవంతుని యందే లగ్నం చేసినటువంటి వాడు ఈ అంబరీషుడు. ఆ విధంగా ఆయన కాలక్షేపం చేస్తూ సద్గుణ గరిష్ఠుడు అనేటువంటి పేరు పొందినాడు. సద్గుణములు నిలయంగా కలిగినటువంటి వాళ్ళ పేర్లు అంటే ప్రహ్లాదుని పేరు కూడా మనం చెప్పుకుంటాం. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలిచి పాసి చనవు విష్ణుబాయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మ అంటూ ప్రహ్లాద చరిత్రలో చెబుతారు. అన్ని సద్గుణములు కూడా మనం ఎక్కడ ఉందా అనుకొని ప్రహ్లాదం చేరిపోయాయి. అక్కడి నుంచి ఆయన వదిలిపెట్టకుండా ఉన్నాయి. విష్ణు భగవాను వదిలిపెట్టి శూనాలు ఏ విధంగా దూరంగా వెళ్ళవో ఆ విధంగా ప్రహ్లాదం దగ్గర చేరి ఉన్నాయి. అలాగా ఈయన కూడా సద్గుణ గరిష్ఠుండు. ఈయన చాలా గొప్ప భక్తుడండి. ఈ భక్తుడు ఎంత గొప్ప భక్తుడు అంటే, ప్రహ్లాదుని వలె నిత్యము కూడా భగవన్నామం చేసేవాడు. ఇందాక మనం అనుకున్నాం, స్మరణ అనేటువంటి భక్తికి ఉదాహరణగా ప్రహ్లాదుడు ఉండినాడు. ఆయన ఎప్పుడూ కూడా స్మరించేవాడు భగవంతుని. ఏ పని చేస్తూ ఉన్నా కూడా పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ
పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా. ఏ పని చేస్తూ ఉన్నా కూడా భగవంతుని స్మరణ అనేటువంటిది కలిగినటువంటి వాడై ప్రహ్లాదుడు నుండినాడు. అలాగే ఈ అంబరీషుడు కూడా అంతటి మహాభక్తుడు కాబట్టే ప్రాతః అంటే ఉదయాన్నే స్మరించదగినటువంటి భాగవతోత్తముల పట్టికలో ఈ అంబరీషుడు చేరినాడు. ఏం చేస్తుంటాడు ఈయన? ఎలా ఉంటాడు? ప్రహ్లాదు లాగా అన్నాం కదా, ఈయన ఏం చేస్తుంటాడు? పోతన చెప్తున్నారు, చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్చనములంద శ్రవములు హరి కథాశ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములు ఈశ్వర గేహ పరిసర్పణమునంద కామంబు చక్రి కైంకల్యమంద సంగము అచ్యుత జనతను సంగమంద ఘ్రాణము అసురారి భక్తాంధ్రి కమలమంద రసన తులసీదళములంద రతులు పుణ్య సంగతులయంద ఆ రాజచంద్రమునకు. రాజశ్రేష్ఠుడైనటువంటి రాజ ఋషి అయినటువంటి ఆ అంబరీషుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే మనస్సు ఎప్పుడూ కూడా విష్ణువు యొక్క పాద పద్మములైందే లగ్నమై ఉన్నది. మాటలు ఎప్పుడూ కూడా హరిగుణములనే కీర్తిస్తూ ఉన్నాయి. చేతులు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క మందిరములో చక్కగా అర్చన చేయడము, అంతా శుభ్రం చేయడము, ఈ పనుల్లో మునిగిపోతూ ఉన్నది. చెవులు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క కథలను చక్కగా శ్రద్ధాసక్తులతో వినడం అనేటువంటిది చేస్తూ ఉంది చెవులు, ఆయన చెవులు. అలాగే ఆయన కన్నులు గోవిందుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చక్కగా దర్శించాలి అనేటువంటి తపనతో దేవుని దర్శిస్తూ ఉన్నది. ఈ శిరస్సు వంచి భగవంతునికి నమస్కారం అనేటువంటిది చేసేటువంటి వాడు. ఈ పాదములతో నిత్యము కూడా ఆ భగవంతుని ఆలయానికి ప్రదక్షిణాలు అనేటువంటిది చేస్తూ ఉండేటువంటి వాడు. కోరిక ఏమిటయ్యా? చక్రి అంటే సుదర్శన చక్రాన్ని చేత ధరించినటువంటి విష్ణు భగవానికి నిత్యము కూడా కైంకర్యం చేయాలి, సేవ చేయాలి అనేటువంటి ఆలోచనలోనే ఉండేటువంటి వాడు. సంగము అంటే ఆసక్తి. ఆసక్తి ఎక్కడ అంటే భక్తుల ఎడల ఆసక్తి అనేటువంటిది చూపించేటువంటి వాడు. నాసిక దేనిని ఆఘ్రాణించేది అంటే విష్ణు భగవాన్ యొక్క పాద పద్మముల యందు ఉన్నటువంటి పద్మములు ఉన్నాయే, ఆ పుష్పాలు ఉన్నాయే, ఆ పుష్పాల్లో ఉన్న ఆ సువాసనను ఆఘ్రాణించేదానికి సిద్ధమవుతూ ఉందట. నాలుక భగవంతునికి మాలగా వేసినటువంటి సమర్పించబడినటువంటి తులసి దళానని రుచి చూడాలని అనుకునేటువంటిది. ఎప్పుడూ కూడా ఎలా ఆయన సంగతులు ఏమిటంటే పుణ్య సంగతులు, పుణ్యము కలిగించేటువంటి ఆ కథలు వినడం కానీ ఈ విధంగానే ఉండేటువంటి వాడు ఆ రాజు. మనకు ఎంతోమంది ఎన్నో విషయాలు తెలియజేశారు. ముకుందమాల అనేటువంటి గ్రంథంలో కులశేఖరాళ్వారు అనేటువంటి ఆయన ఏం చేశాడంటే తన యొక్క శరీరంలో ఉండేటువంటి అవయవాలకి మీరందరూ కూడా ఈ పనులు చేయండి అని ఒక శ్లోకం రాశాడు. ఏమిటా శ్లోకము? జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమచ్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రి పద్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధం నమాదోక్షజం. ఇదే
భావన, ఇంకేం మార్పు ఏం లేదు. ఓ నాలుక భగవంతుని చక్కగా కీర్తించు, ఓ మనస్స ఎప్పుడూ కూడా మొదటిపుడైనటువంటి విష్ణు భగవాను లగ్నమై ఉండు, అలాగే ఓ చేతులారా భగవంతునికి అర్చన చేయండి, అలాగే ఓ చెవులారా భగవంతుని కథలను వినండి, అలాగే ఓ కనులారా భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించండి, ఓ పాదములారా దేవాలయములకు వెళ్ళి దేవునికి ప్రదక్షిణం అనేటువంటిది చేయండి, ఓ నాసిక పరమాత్మ యొక్క పాదములందు ఉన్నటువంటి పుష్పములో ఉండేటువంటి ఆ సువాసనను ఆఘ్రాణం చేయి, ఓ శిరస్స నీవు వినయంతో నమస్కారం అనేటువంటిది చేయి అనేటువంటిది ఇదే విధంగా కులశేఖర ఆళ్వార్ గారు ముకుందమాలలో చక్కగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఈ రాజు ఎప్పుడూ కూడా విష్ణు భక్తి అనేటువంటిది కలిగినటువంటి వాడై, మనస్సులో ఏమాత్రము కూడా కల్మషము అనేటువంటిది లేనటువంటి వాడై ఆయన ఎన్నో యజ్ఞములు యాగములు కూడా చేశాడు. అక్కడ ఆ రాజధానికి సమీపంలోనే సరస్వతి నది అనేటువంటి ఒక నది ఉంటే ఆ నది సమీపంలో ఎన్నో అశ్వమేధములు చేశాడు, ఎన్నో దక్షిణలు పెట్టి బ్రాహ్మణోత్తములందరినీ కూడా గౌరవించినాడు. అలాగే ఈయన బంగారాన్ని మట్టిని సమానంగా చూచేటువంటి వాడు. ఏది కూడా నాకు అవసరం లేదు అంటే మామూలుగా సాధారణమైనటువంటి వ్యక్తికి బంగారం కావాలి, మట్టి ఇది అవసరం లేదు అనే ఆలోచన ఉంటుంది. రెండింటినీ సమానంగా చూచేటువంటి వాడు ఈయన. సమదృష్టి కలిగినటువంటి వాడే పండితుడు అని చెబుతారు కదా, ఆ విధంగా పండితోత్తముడైనటువంటి వాడు ఈ మహానుభావుడు. ఆ విధంగా మనస్సు ఎప్పుడూ కూడా విష్ణు భగవాన్ని అంటే లగ్నం చేసినటువంటి వాడై ఆ రాచకార్యములను ఇలా చేస్తూ ఉన్నాడు. మనకు ఒక శ్లోకం చెప్తారు పండితుని యొక్క లక్షణం చెప్తూ, మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సహ పండితః. ఎవరికైతే ఇతరుల స్త్రీలను తల్లితో చూడడం అనేటువంటి గుణం ఉంటుందో, ఇతరుల ద్రవ్యాన్ని మట్టిగడ్డతో సమానంగా చూడడం అనేటువంటి గుణం ఉంటుందో, అందరినీ కూడా తనతో సమానంగా అందరూ కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందో అటువంటి వాడే పండితుడు అని. అదేవిధంగా ఈ అంబరీషుడు అనేటువంటి మహారాజు కూడా బంగారాన్ని మట్టిని సమానంగా చూస్తూ ఉన్నాడు. అంతటి గొప్పవాడు ఈయన. చక్కగా అశ్వమేధ యాగములు అనేటువంటివి చేసేటువంటి వాడు. మనకు కృష్ణ శతకము అని శతకం చిన్నప్పుడు పద్యాలు నేర్పించేవారు. ఇప్పుడు శతక పద్యాలు అవన్నీ కూడా అంతగా పాఠ్య గ్రంథాల్లో కనపడడం లేదు ఆ రోజుల్లో. హరియను రెండక్షరములు హరించును పాతకముల అంబుజనాభా, హరి నీ నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. హరియను రెండక్షరములు హరించును పాతకముల. మనం చేసేటువంటి పాపములు దోషములు ఉంటే ఆ దోషములను మనం హరినామ స్మరణ చేసినట్లయితే ఆ దోషములను ఆ హరినామ స్మరణ అనేటువంటిది తొలగిస్తుంది. రామనామం కూడా అటువంటిదే. రా అన్నప్పుడు మన లోపల ఉన్న దోషాలన్నీ బయటకు వచ్చేస్తాయి. మా అన్నప్పుడు రెండు పెదవులు కలుసుకుంటాయి. వెలుపలికి వెళ్ళిన దోషాలు మళ్ళీ లోపలికి పోకుండా అలా వెలుపలే ఉండిపోతాయి. రామనామం యొక్క ప్రభావం. అలాగే హరినామం యొక్క ప్రభావం కూడా అటువంటిది. అందువలన ఈ అంబరీష మహారాజు ఏం చేసేవాడు అంటే హరి అని సంభావించును, హరి అని దర్శించు అంటూ ఆఘ్రాణించు, హరి అని రుచి కొనగలచును హరిహరి భను అంబరీషు అలవియే పొగడన్. అంబరీషుణ్ణి పొగడేదానికి మనకు సాధ్యమవుతుందా? కాదు. ఎందుకంటే ఆయన నిత్యము కూడా ఏ పని చేస్తున్నా కూడా ప్రహ్లాదుని వలె హరి 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 అంటూ, ఆయన నారాయణ అన్నాడు, హరి అన్నాడు, అందరూ ఆ నామాలన్నీ ఒకటే కదా. కాబట్టి ఆ విధంగా కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి వాడు ఈ అంబరీషుడు అనేటువంటి మహానుభావుడు.
ఈయన ఆ విధంగా ఉన్న కారణంగా భగవంతుని ఏళ్ల మనసు లగ్నమైంది కాబట్టి ఈ లోకానికి సంబంధించినటువంటి విషయముల మీద ఆసక్తి అనేటువంటిది తగ్గుతుంది. విద్యాప్రకాశానందగిరి స్వామి అని ఆయన వారు ఉపన్యాసాలు చెప్తూ ఒక పెట్టకలు చెప్పారు. తాళం చెవి ఉంది, తాళం చెవిని ఇటు తిప్పితే బంధం అనేది తొలగిపోతుంది, ఇటు తిప్పితే బంధం అనేది కలుగుతుంది. రెంటికి కూడా కారణం ఆ తాళం చెవి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, బంధం కానీ మోక్షం కానీ రెంటికి కారణం మనస్సే అన్నట్లుగా మనము మనస్సుని భగవంతుని ఎడల లగ్నం చేస్తే మనకు బంధ విమోచనం. మనస్సు భగవంతుని ఎడల కాకుండా లోకంలో ఉండేటువంటి విషయముల మీద లగ్నం చేస్తే అది బంధనానికి కారణమవుతుంది. కాబట్టి ఈయన ఎప్పుడూ కూడా అంబరీషుడు అనేటువంటి మహారాజు రాజ ఋషి చక్కగా మనస్సును భగవంతుని ఎడల లగ్నం చేసినటువంటి వాడు కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి ప్రపంచ విషయముల ముందు అంటనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మనకు ఆ భజగోవిందంలో చెప్తారు, నళినీదళగత జలమతి తరళం. తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా అంటకుండానే ఉంటుందో ఆ విధంగా మనం కూడా లోకంలో ఉండాలి, కానీ ఎక్కువ ఆసక్తి అనేటువంటిది లేకుండా ఉండాలి అని. ఆ విధంగానే ఈ మహానుభావుడు అంబరీషుడు భగవంతుని యొక్క మనస్సు లగ్నం చేసినటువంటి వాడై కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి ఈయనకు ఇల్లాలు కూడా తగినటువంటిదే. ఆమె సహధర్మచారిణి అనేటువంటి పదానికి అంటే భర్తతో కలిసి ధర్మాన్ని చక్కగా ఆచరించేటువంటిది అని అందరూ కూడా ప్రశంస చేసేటువంటి వారు. ఈ విధంగా ఈయన ఇంత గొప్పగా ధర్మ కార్యక్రమాలను నిర్వహిస్తూ విష్ణు భగవాను యందు సంపూర్ణంగా మనస్సు లగ్నం చేసి ఉన్నాడు కాబట్టి విష్ణు భగవానుడు ఏం చేశాడంటే తన యొక్క సుదర్శన చక్రాన్ని ఆయనకి ఇచ్చాడు. ఎప్పుడు ఇది కాపాడుతూ ఉంటుందని ఆ సుదర్శన చక్రాన్ని ఆయన పూజామంత్రంలో పెట్టుకొని చక్కగా పూజ చేస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులను కాపాడుతూ ఉంటాడు, ముందుగానే సిద్ధమై ఉంటాడు భగవంతుడు. దానికి కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి శ్లోకం చెప్పుకోవచ్చు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే ఇతర చింతలు మాని నన్ను పరమాత్మగా గుర్తించి నా ఎడల ఆసక్తి చూపించి భక్తి ప్రపత్తులతో త్రికరణ శుద్ధితో మెలుగుతూ ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క యోగమును వారి యొక్క క్షేమమును చూడడం అనేటువంటిది నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నానని పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఇక్కడ తన యొక్క సుదర్శన చక్రాన్ని ముందుగానే అంబరీషుడు అనేటువంటి మహానుభావునికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ అంబరీషుడు భార్యతో కూడినటువంటి వాడై సరస్వతీ నదీ తీరములో చక్కగా అనేక యజ్ఞములు, యాగములు, అశ్వమేధ యాగములు ఇవన్నీ కూడా చేశాడు. భక్తుడని మహాకవి చెప్తాడు, ఇల్లాలు ఎవరు అంటే యఃప్రీణయేత్ సుచరితైః పితరం సపుత్రః. తన యొక్క మంచి పనులతో ఎవరైతే ఏ కుమారుడైతే తండ్రికి ఆనందాన్ని కలిగిస్తాడో అతడే నిజమైనటువంటి సత్పుత్రుడు. అలాగే యద్భర్తృదేవ హితమిచ్చతి తత్కళత్రం. భర్తకు నిరంతరము కూడా మేలు కలిగించేటువంటి ఆలోచనతో పనులు చేసేటువంటిదే నిజమైనటువంటి ఇల్లాలు అని. ఆ విధంగా అంబరీషుని భార్య కూడా భర్త యొక్క మేలుని ఎప్పుడూ కోరుకుంటూనే కాలక్షేపం చేస్తూ ఉండేటువంటిది. అలాంటి ఆ రాజు ఏం చేశాడు అంటే ద్వాదశి వ్రతము అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరించాలని అనుకున్నాడు. ఈ వ్రతము కార్తీక మాసములో ఏకాదశి తిథి నుండి ప్రారంభమవుతుంది. మరి ఈ రాజు ఏం చేశాడంటే సంవత్సర కాలం వ్రతం చేయాలనుకున్నాడు. కాబట్టి కార్తీక మాసంలో ఏకాదశి నాడు ప్రారంభం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సర కాలం తర్వాత కార్తీక మాసంలో ద్వాదశి తిథి ప్రక్కన ద్వాదశి తిథి వచ్చినట్టు ముగిసే విధంగా
ఆయన ఆలోచించుకున్నాడు. ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే కాళింది జలములను కూడా తీసుకొని వచ్చి, కాళింది జలం యమునా నది, ఆ యమునా నదిలో చక్కగా స్నానం చేసినటువంటి వాడై దాని ప్రక్కనే ఒక వనం, మధువనము అంటారు. ఆ మధువనంలో ఉన్నటువంటి వాడై అక్కడ విష్ణు భగవాన్ యొక్క విగ్రహాన్ని పెట్టి అనేక విధములైనటువంటి అభిషేకములు, క్షీరాభిషేకము, పుష్పాభిషేకము, తైలాభిషేకము, ఇలా అనేక విధములైనటువంటి అభిషేకములన్నీ చేశాడు. దాన్నే మహాభిషేకము అంటారు. ఆ విధంగా చేసి ఆ తరువాత ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ యజ్ఞం చేసినా చివరలో దానము చేయాలి, ధర్మము చేయాలి, అన్నదానము చేయాలి, బ్రాహ్మణోత్తములను సంతోషపెట్టాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆ యజ్ఞము కానీ, పూజ కానీ, వ్రతము కానీ సంపూర్ణం అవుతుంది అని చక్కగా పెద్దలు చెప్పినారు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే చక్కగా గోవులను దానం చేశాడు. ఆ సమయంలో గోవులను దానం చేయడం అంటే మామూలుగా సాధారణమైనటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరికైనా ఇవ్వాలంటే అది ఉపయోగంలో లేనటువంటి దాన్ని ఇది మనకు పనికిరాదు కదా వాళ్ళకి ఇద్దాంలే అనే విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలా కాకుండా దానం అనేటువంటిది చేయాలి అంటే దానం తీసుకునేటువంటి వ్యక్తి పరమాత్మ అనేటువంటి భావనతో మనకు చెబుతారు కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు కదా. కాబట్టి అతిథి పరమాత్మతో సమానం అనేటువంటి భావనతో భగవంతునికి సమర్పించేటువంటి వస్తువు ఉత్తమోత్తమైనటువంటిదిగా, శ్రేష్టమైనటువంటిదిగా, ఫలవంతమైనటువంటిదిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈయన గోదానం చేశాడు కదా. గోదానం ఎట్లా చేశాడు, ఎటువంటి ఆవులను ఇచ్చాడు? మనకు కఠోపనిషత్తు అనేటువంటి చదువుతూ ఉంటే అక్కడ కూడా ఆ నచికేతుని యొక్క తండ్రి ఆవులను దానం చేస్తూ ఉంటాడు. ఆవులను దానం చేస్తూ ఉంటే అవి కొన్ని కొట్టిపోయినటువంటి ఆవులు అటువంటివన్నీ ఉంటే బాధపడతాడు నచికేతుడు, ఇదేమిటి ఇటువంటి ఆవులు మా నాన్నగారు ఇస్తున్నారని. అట్లా కాకుండా ఇక్కడ ఇవ్వబడేటువంటి ఆవులు చాలా గొప్పవి. మనకు రామాయణంలో మనం చదివినట్లయితే దశరథ మహారాజు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం సందర్భంగా గోదానం చేస్తాడు. ఒక్కొక్కరి పేరును ఒక్కొక్క లక్ష గోవులను దానం చేస్తాడు అనమాట. ఉత్తమోత్తమైనటువంటి గోవులు. విశేషం ఏంటంటే అక్కడ ఆవులని, ఆవుతో పాటు దూడ, ఆ తర్వాత దశరథ మహారాజు ఇంకా ఏం చేశాడంటే పాలు పిండుకునేటువంటి కంచు పాత్ర కూడా అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఎటువంటి గోవులను ఇస్తూ ఉన్నాడో. పాలు సమృద్ధిగా ఇచ్చేటువంటి ఆవులని దానం చేయడం అనేటువంటిది జరిగింది. అవి కూడా సాధువులుగా ఉండే ఆవుల్ని ఇవ్వడం జరిగింది. అట్లాగే వాటి యొక్క కొమ్ములకు వెండి పట్టీలు, వెండి తొడుగులు ఉండేటువంటి ఆవులని ఇవ్వడం జరిగింది. ఆయన 600 కోట్ల ఆవులను అటువంటి వాటిని దానం చేశాడు. మనము తైత్తిరీయ ఉపనిషత్తు గమనించినట్లయితే అక్కడ దానం గురించి చక్కగా తెలియజేశారు. గురువు చెప్తాడు శిష్యుడికి ఆ సమయంలో దానం ఎట్లా ఇవ్వాలి అంటే శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, భియా దేయం, హ్రియా దేయం. శ్రద్ధగా దానం చేయాలి, అశ్రద్ధతో దానం చేయకూడదు. అలాగే నేను ఈ కొంచెం మాత్రమే ఇవ్వగలుగుతున్నానని సిగ్గుపడుతూ దానం చేయాలి, భయపడుతూ దానం చేయాలి, భక్తితో దానం చేయాలి అని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ మహానుభావుడు అంబరీషుడు రాజ ఋషి గోవులను 600 కోట్ల గోవులను అలా దానం చేశాడు. మరి ఉత్తమమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. కాబట్టి దానం అనేటువంటిది చేస్తేనే ఈ చేతికి అది నిజమైనటువంటి అలంకారం అవుతుంది. చేతికి నిజమైన అలంకారము. చెవికి అలంకారం ఏమిటి? శాస్త్రములను, కథలను, భగవంతుని గుణములను వినడము. శ్రోత్రం శృతేనైవ న కుండలేనా. చెవులకు కుండలం పెట్టుకుంటే అలంకారం అనుకుంటారేమో, కాదు. గొప్ప గొప్ప విషయాలని గురువుల దగ్గర శాస్త్రముల్లో విషయాన్ని తెలుసుకుంటే, వింటే ఆ మాటలే నిజంగా చెవులకు ఆభరణాలు.
దానేన పాణి నతు కంకణేన. దానం చేయడం ద్వారా ఈ చేతికి నిజమైనటువంటి అలంకారం అనేటువంటిది ఉంటుందని భావించాలి, కానీ కంకణాలు ధరిస్తే అలంకారం అనేటువంటి ఆలోచన చేయకూడదు. అలాగే పరోపకారం అనేటువంటిది చేస్తే ఈ శరీరములకు నిజమైనటువంటి అలంకారం అని మహాత్ములందరూ కూడా భావిస్తూ ఉంటారు. దానం అనేటువంటిది మనకున్నటువంటి దానిలో లేని వాళ్లకు కొంత దానం అనేటువంటిది తప్పకుండా చేయాలి. భజగోవిందంలో కూడా చక్కగా ఆదిశంకరాచార్యుల వారు చెప్తారు, గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం. ఏమిటి ఇందులో సారాంశం అంటే, భగవద్గీతను చదవండి, భగవంతుని నామ సహస్రం ఉంది కదా, విష్ణునామ సహస్రం, లలితా సహస్రం, లక్ష్మీ సహస్రం, ఇట్లా ఆ నామాలనేటువంటివి చదవాలి. అలాగే భగవంతుని యొక్క రూపాన్ని మనస్సులో ధ్యానించుకోవాలి. అలాగే సజ్జనులతో సహవాసము అనేటువంటిది చేయాలి. అలాగే ఎవరైతే దీనులైన వాళ్ళు ఉంటారో, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, అలాంటి వాళ్ళకి దానం చేయాలి, మన దగ్గర ఉండేటువంటి వస్తువును ఇవ్వాలి అంటూ భజగోవిందంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. అందువలన ఈ రాజు ఆ విధంగా గోదానం చేశాడు, అన్నదానం చేశాడు. అన్నదానం కూడా అన్ని విధములైనటువంటి రుచులతో షడ్రసోపేతమైనటువంటి భోజనం అంటారే, ఆ విధంగా అటువంటి భోజనము వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పెట్టి ఆ తర్వాత తాను భుజించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి, అంటే అంతవరకు 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. 3 రోజుల ఉపవాసం తర్వాత భోజనం చేయడం అనే దాన్ని పారణ అంటారు. వ్రతములకు సంబంధించి పారణ అంటారు. ఆ పారణ చేసేదానికి సిద్ధంగా ఉంటే ఆ సమయంలో అక్కడికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షి పేరు దుర్వాసుడు. మనకు ఈ దుర్వాసుడు అనేటువంటి పేరు వినగానే ఈయన ఎప్పుడు కూడా చాలా కోపంతో ఉంటాడు అనేటువంటి విషయం మనకందరికీ కూడా గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఆయన ఎంత గొప్పవాడు అంటే, వేదాలన్నీ చక్కగా చదివినటువంటి వాడు, గొప్పగా తపస్సు అనేటువంటిది చేసినటువంటి వాడు, యోగము అనేటువంటిది చక్కగా తెలుసుకొని యోగాభ్యాసం చేసినటువంటి వాడు, సూర్యుని వలె తేజస్సుతో ప్రకాశించేటువంటి వాడు, అటువంటి మహానుభావుడు అక్కడికి వచ్చాడు. పోతన మహాకవికి శబ్దాలంకారం అంటే చాలా ఇష్టం. అక్షరాలు వచ్చిన అక్షరాలే మళ్ళీ రావడం, అంత్యానుప్రాస అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, దుర్వాసుడు వచ్చాడు అని చెప్పేదానికి ఎలా కందపద్యంలో ఎలా చెప్తున్నాడంటే, ఆసుర నిగమ పదోపన్యాసుడు. దుర్వాసుడు కదా పదం, అందువల్ల సుడు అనే పదాలు మళ్ళీ చివర్లన్నిటికి వస్తున్నాయి. ఆసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు అతిథి అయ్యే తన్నివాసంబునకున్. ఆ రాజు యొక్క నివాసానికి దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. ఎవరు అతిథిగా వచ్చినా అతిథి దేవో భవ అనేటువంటి భావంతో ఆ రాజు గౌరవించేటువంటి వాడు కాబట్టి వస్తూ ఉంటే మహర్షిని చూచి తాను కూర్చొని ఉన్నటువంటి వాడు నిలబడి ఆయనకు గౌరవం ఇచ్చి ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పి నమస్కారం చెప్పి, అయ్యా భోజనం చేయండి అంటే, అలాగే నేను భోజనం చేస్తాను, అయితే భోజనానికి ముందు నేను నదీ స్నానం చేసి వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్నటువంటి యమునా నది, దాన్నే కాళిందీ నది అంటారు, ఆ కాళిందీ నదికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే ఆయన కాళిందీ నదిలో స్నానం చేస్తూ అలా ధ్యానంలో అలాగే ఉండిపోయాడు. ఆయన కూడా చక్కగా భగవన్నామం ధ్యానం చేసేటువంటి వాడు కాబట్టి అలాగే అక్కడ ఉండిపోయాడు. అలాంటి సమయంలో ఇప్పుడు
వ్రతములకు కొన్ని నియమాలు ఉంటాయి. ద్వాదశి వ్రతం చేస్తూ ఉన్నాడు కదా, ఈ ద్వాదశి వ్రతములో నియమం ఏమిటి అంటే ద్వాదశి తిథి వచ్చే లోపల ఉపవాసమును ముగించేటువంటి పారణ పూర్తి చేయాలి. అయితే ఇక్కడ ధర్మ సందేహం ఏమిటి? దుర్వాస మహర్షిని అతిథిగా ఆహ్వానించాము, ఆయన భోంచేసిన తర్వాత మనం భోంచేయాలని రాజుగారి ఆలోచన. అయితే దుర్వాసుడు రాలేదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎంతసేపటికి వస్తాడో, ఈ ద్వాదశి తిథులు అనేటువంటివి గడిచిపోతాయేమో అనేటువంటి సందేహం కలిగింది. ఏం చేయాలి? ఇప్పుడు ధర్మ సంకటం అనేటువంటిది కలిగినప్పుడు మనకు ధర్మ సంకటాన్ని తొలగిస్తూ సరి అయినటువంటి ఉపాయాన్ని తెలియజేసేటువంటి వాళ్ళు గురువులు. కాబట్టి పురోహితులను గురువులను పిలిపించి, అయ్యా ఏం చేయాలి? ఇప్పుడు సమయం కూడా చాలా కొద్దిగా ఉంది, అర్ధ ముహూర్త సమయం మాత్రమే ఉంది. ముహూర్తం అంటే 48 నిమిషాలు అనుకుంటాను, కాబట్టి అర్ధ ముహూర్తం అంటే 24 నిమిషాల సమయం మాత్రం ఉన్నది. ఆయన వచ్చే జాడ కనిపించడం లేదు. ఏం చేయాలి? ఓ మీరు బ్రాహ్మణోత్తములారా, మీరు పురోహితులారా తెలియజేయండి అంటే వాళ్ళు అన్నారు, నిజమే ధర్మ సంకటం అనేటువంటిది వచ్చింది. ఇలాంటి ధర్మ సంకటం వచ్చినటువంటి సమయంలో ధర్మ సూక్ష్మము అనేటువంటిది పెద్దలు చెబుతారు. మనకి కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయన ఒక పతివ్రత ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అడుగుతాడు. ఆమె భిక్ష వేసేదానికి సిద్ధమవుతుంటే వాడు భర్త వస్తాడు. భర్త వస్తే భర్తకు సేవ చేసి తర్వాత నిదానంగా తీసుకుపోతుంది భిక్షను. అప్పుడు ఆయన కోపంగా చూస్తాడు. కోపంగా చూస్తే ఆమె అంటుంది, నువ్వు కోపంగా చూస్తే మాడి కింద పడిపోయేదానికి నేనేమన్నా దొంగనా అని. అంటే అంతకుముందు జరిగినటువంటి సమయము 3 కాలంలోని విషయములు కూడా పతివ్రత శిరోమణి అయినటువంటి ఆమెకి తెలిసినాయి. ఆయన అడుగుతాడు, నేను అతిథిని, నాకు భిక్ష వేయాలి కదా, ఇది ధర్మం కదా, ఎందుకు ఈ ధర్మం తప్పావంటే అతిథికి భిక్ష వేయాల్సిన ధర్మం అవుతుంది, భర్త వస్తే భర్తకు సేవ చేయాల్సిన ధర్మం అవుతుంది. అతిథి సేవా ధర్మము పతి సేవా ధర్మం రెండు ఒకేసారి వచ్చినప్పుడు ప్రాధాన్యత దేనికి అంటే పతి సేవా ధర్మానికి ప్రాధాన్యత. ఇటువంటి ధర్మాలు నీకు, ధర్మ సూక్ష్మాలు నీకు తెలియవయ్యా, అందువల్ల నీవు వెళ్ళి మిథునాలగరంలో ధర్మవ్యాధుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మాలు తెలుసుకో అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధర్మ సంకటము అనేటువంటిది ఏర్పడినప్పుడు మనము గురువులను, పురోహితులను, పెద్దలను అడిగి ఉపాయం అనేటువంటి తెలుసుకోవాలి. కాబట్టి అప్పుడు ఆయన మహారాజు అక్కడ ఉన్నటువంటి పురోహితులను అడిగితే ఆ పురోహితులు చెబుతారు ఏమిటి అంటే, అయ్యా రాజా, ఇప్పుడు ఆ దుర్వాస మహర్షి రాకముందే భోంచేస్తే దోషం, ఆయన వచ్చిన తర్వాత భోంచేద్దామంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి ద్వాదశి తిథి వెళ్ళిపోయిన తర్వాత భోంచేస్తే వ్రత నియమములకు భంగం అవుతుంది. అందువల్ల మీకు ఏం చేయవచ్చు ఇప్పుడు అంటే భగవన్నామ స్మరణ చేస్తూ మంచినీరు త్రాగవయ్యా. మంచినీరు త్రాగినట్లయితే భోజనం చేసిన ఫలితము వస్తుంది, భోజనం చేయని ఫలితము వస్తుంది, 2 ఫలితాలు వస్తాయని ఆ పురోహితులు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారు, సూక్ష్మ ధర్మాన్ని తెలియజెప్పగలిగినటువంటి వారు వివరించారు. అందువలన ఆయన ఏం చేశాడు, మంచి తీర్థం తీసుకున్నాడు. భగవన్నామ స్మరణ చేస్తూ ఆయన ఆ తీర్థం తీసుకున్నందువల్ల పారణ చేసినటువంటి ఫలితం వచ్చింది. ఆ తర్వాత అందరూ కూడా వ్యక్తమైపోయింది కాబట్టి ఎవరిపాటి వాళ్ళు విప్రోత్తములందరూ కూడా అక్కడి నుంచి కదలి వెళుతూ ఉంటే వీళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళకి ఎదురొస్తూ ఉన్నాడు దుర్వాసుడు. దుర్వాసుడు చూశాడు, ఏమిటి వీళ్ళందరూ వచ్చేస్తూ ఉన్నారే, వస్తూ ఉన్నారంటే వీళ్ళు భోజనాలు అయిపోయినాయి, రాజుగారు కూడా పాలన చేసినట్టున్నాడు, నాకు భోజనం పెడతానని ముందుగా చెప్పి నాకు భోజనం పెట్టకుండానే రాజు పాలన చేశాడు అంటే అధర్మం చేసినట్లే కదా, అధర్మం చేసినటువంటి రాజుని నేనేం చేస్తానో చూడు అంటూ కోపంతో పండ్లు పటపటా కొడుకుతూ అక్కడికి అంబరీషుని దగ్గరికి వచ్చాడు. వచ్చి నీవు ఈ విధంగా అధర్మం అనేటువంటిది చేశావు కాబట్టి నేను నీకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తున్నాను. ధర్మము చేస్తే పుణ్యము, అధర్మం చేస్తే పాపము. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే వెంటనే తన జటలలో ఒక జటను తీసి దానిని మంత్రించి కృత్య అనేటువంటి భయంకరమైనటువంటి రాక్షసిగా సృష్టించి అంబరీషుని మీదకి వెళ్ళు, ఇతని మింగేయి అన్నట్టుగా అంబరీషుని మీదకి పంపిస్తే ఆ
కృత్య అనేటువంటి ఆ శక్తి భయంకరమైనటువంటి స్వరూపంతో అగ్నిజ్వాలను క్రక్కుతూ ఉన్నటువంటిది అంబరీషుని మిగేదనిక అన్నట్లు రాబోతూ ఉంటే అంబరీషుడు ఏమాత్రము కూడా భయపడలేదు. ఎందుకు అంటే నేను విష్ణు భగవానుని సంపూర్ణంగా త్రికరణ శుద్ధిగా నమ్మి ఉన్నాను కాబట్టి నన్ను ఆ భగవంతుడే కాపాడుతాడు అని ఆయన ఏమాత్రము ఉన్న స్థలం నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. చిరునవ్వుతోనే ఉన్నాడు, ఆనందంగానే ఉన్నాడు. అలాంటి ఆ సమయంలో ఇంతకు ముందే భక్తులను కాపాడేదానికి భగవంతుడు ఇచ్చినటువంటి అంబరీషునికి ఇచ్చినటువంటి సుదర్శన చక్రం ఏదైతే ఉందో ఆ సుదర్శన చక్రం వచ్చింది. ప్రళయాగ్ని వలె మీదికి వస్తూ ఉన్నటువంటి ఆ కృత్య అనేటువంటి ఆ శక్తిని, ఆ రాక్షసిని దహించి వేసింది. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆ కృత్యం ప్రయోగించినటువంటి ఆ దుర్వాసుని మీ వైపుగా వెళుతూ ఉంది. దుర్వాసుడు ఎంతో గొప్పవాడు కదా, వేదాలు చదివినటువంటి వాడు, తపస్సు చేసినటువంటి వాడు, యోగం చేసినటువంటి వాడు, ఇంత చేసినటువంటి వాడైనా భగవంతుని త్రికరణ శుద్ధిగా నమ్మలే. అందువలన ఆయన ఆ విధంగా సుదర్శన చక్రం మీదికి వస్తూ ఉంటే భయపడ్డాడు, వెనుదిరిగాడు, పారిపోతూ ప్రాణాలు కాపాడుకునేదాన్ని పరిగెత్తడం ప్రారంభించాడు. చూడండి అంబరీషునికి దుర్వాసునికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఆయన పారిపోతూ ఉంటే ఆయన్ని వెంబడించింది ఈ సుదర్శన చక్రము అనేటువంటిది. ఆయన ఎటు వెళుతూ ఉంటే సుదర్శన చక్రం అటు వెళుతూ ఉంది. ఏమాత్రము కూడా అవకాశం అనేటువంటిది లేకుండా భయపడుతూ పారిపోతూ ఉన్నాడు. నన్ను ఎవరు కాపాడుతారో అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా వెంటబడి వస్తూ ఉంది. భువిదూరు అభిజర అభిందొచ్చు ఉద్వేగి దివిబ్రాకు దిక్కులకు పో దిగ్వీధులంబోవు చిక్కు వెసన్ కృంగిన కృంగో నిల్వ నిలుచున్ క్రీడించు ఒక్కబడిన్ తాపసు వెంటనంటి హరిచక్రంబు అన్య దుర్వక్రమై. భూమిలో ఎక్కడన్నా గుహలో దాచుకుందామని అటుపోతుంటే వెంబడిస్తూ ఉంది. ఆకాశం అయిపోతే ఆకాశం అయిపోతుంది. సముద్రంలో దాగుదామంటే సముద్రం లోపలికి వెళుతూ అంటే అక్కడికి వస్తుంది. ఆగితే కొన్ని క్షణాలు ఆగుతుంది. ఇలా వస్తూ ఉంటే అప్పుడు ఇక ఆయన ఏం చేశాడంటే, లోకంలో అందరికన్నా గొప్పవాళ్ళు త్రిమూర్తులు కదా, ఆ త్రిమూర్తులను కాపాడే దానికోసంగా వేడుకుంటాను అని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. ముందు బ్రహ్మదేవుడు త్రిమూర్తులలో మొదట చెప్పుకునేటువంటి వాడు కదా. అందువలన ఏ లోకంబునకైన వెంటబడితోనే తెంచు చక్రానల జ్వాలన్ మానుపవారులేమి చని దేవజ్యేష్ఠు లోకేశు వాడు ఆలోకించి విధాత విశ్వజనన వ్యాపార పారేణ రేఖాలిలేక్షణ ఆవవే కరుణ చక్రంబున్ నివారింపవే. ఓ బ్రహ్మదేవ, ప్రపంచాన్నంతా సృష్టించేటువంటి శక్తి కలిగినటువంటి మహానుభావ, ఇదిగో ఈ చక్రం నన్ను వెంబడిస్తూ ఉంది, నా ప్రాణంలను తీసేయడానికి సిద్ధంగా ఉంది, దయచేసి కాపాడవయ్యా అని ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు అన్నాడు, అయ్యా ఇది సుదర్శన చక్రము. భగవంతుని యొక్క కరుణని మేమెప్పుడూ కోరుకుంటూ ఉంటాము, ఆయనకి వ్యతిరేకంగా మేమెప్పుడూ ఏమీ చేయము. కాబట్టి సుదర్శన చక్రాన్ని అడ్డుకునేటువంటి శక్తి మాకు లేదు అని బ్రహ్మదేవుడు అంటే, సరే త్రిమూర్తుల్లో రెండవ వాడైనటువంటి పరమేశ్వరుని దగ్గరికి వెళితే ఆ పరమేశ్వరుడు కూడా ఏమంటాడు,
ఈ సుదర్శన చక్రం అనేటువంటిది ఎంతో శక్తివంతమైనటువంటిది, దైవ స్వరూపమైనటువంటిది. కాబట్టి ఈ సుదర్శన చక్రం వలన వచ్చేటువంటి అగ్నిని ఆపేదానికి నాకు శక్తి లేదయ్యా. ఇది సుదర్శన చక్రం విష్ణు చక్రం కాబట్టి నీవు నేరుగా విష్ణు భగవాను దగ్గరికి వెళ్ళు, ఆయన చక్రం కాబట్టి ఆయనే ఆపేదానికి శక్తిమంతుడు అని ఒక సలహా ఇస్తే సరేనని ఈ దుర్వాసుడు నేరుగా అక్కడి నుంచి బయలుదేరినటువంటి వాడై ఆ విష్ణు భగవానుడు ఉన్నటువంటి వైకుంఠం చేరుకున్నాడు. ఆ వైకుంఠంలో విష్ణు భగవానుడు అల్లంత దూరంలో కనిపించాడు. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? ప్రక్కనే లక్ష్మీదేవి ఉంది, ఆమెతో సరసంగా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. మనము గజేంద్ర మోక్షణ కథలో కూడా మనం గమనించినట్లయితే అప్పుడు ఈ గజేంద్రుడు కుజో మొర్రో అని బాధపడుతూ ఉంటే ఆ విష్ణు భగవానుడు వింటాడు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోద్యగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన ఉయ్యాలించి సంరంభియై రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. లక్ష్మీదేవితో ఏదో వినోదంగా మాట్లాడుతూ ఉన్నాడు అని. ఇక్కడ కూడా ఈయన ఏం చేస్తున్నాడు విష్ణు భగవానుడు? వైకుంఠములోని భర్మమణి సౌధాగ్రంబుపై లచ్చితాక్రేవన్ నర్మభాషణములం క్రీడించు పుణ్యం హరిన్ దేవాధీశ్వరుగాంచి ఓ వరదా ఓ దేవేశ ఓ భక్త విద్యాపరతంత్ర మానుపగదే చక్రానల జ్వాలలం. లక్ష్మీదేవితో మాట్లాడుతూ వినోదంగా ఉన్నటువంటి ఆ విష్ణు భగవాన్ని చేరినటువంటి దుర్వాసుడు, అయ్యా నీవు వరదుడవు, దేవతలకు ప్రభు అయినటువంటి వాడివి, భక్తులను రక్షించుట అనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి వాడివి కదా, నిన్ను శరణు వేడుతూ ఉన్నాను, నన్ను రక్షించవయ్యా అని అంటూ అక్కడ ఒక మాట చెప్తున్నాడు. నీ భక్తుడు అంబరీషుడు అని తెలుసుకోలేకుండా నేను తప్పు చేశానయ్యా, నా తప్పును క్షమించవయ్యా. ఓ విష్ణు భగవానుడా, నీ నామం ఒక్కసారి జపిస్తే చాలు, నరకంలో ఉండేటువంటి వాడైనా ఆ నరక బాధలు తొలగిపోయి నీ సన్నిధికి చేరుకుంటాడు కదా, నన్ను కాపాడవయ్యా అంటున్నాడు. నీ మహిమాన్నవంబు తుది నిక్కముగా ఎరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసునకు క్రించుతనంబున ఎగ్గు చేసి నామరపున్ సహింపుమో అట నారకుడైన మనంబులో భవన్నామము చింత చేసిన అనంత సుఖస్థితి నందకుండునే. తప్పు చేశానయ్యా, మన్నించవయ్యా అని వేడుకుంటే ఆ దుర్వాసుని చూచాడు. మనకు గజేంద్ర మోక్షణంలో కూడా ఆ గజేంద్రుడు ప్రత్యేకంగా నీవే తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని వేడుకుంటాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఏం చేయలేనన్నాడు, శివుడు ఏం చేయలేనన్నాడు, విష్ణు చక్రము విష్ణువు కాబట్టి నీవే దిక్కు అంటూ వేడుకుంటూ ఉంటే విష్ణు భగవానుడు ఏమంటాడంటే, అయ్యా నేను స్వతంత్రులను కానయ్యా, పరాధీనుడను. ఎవరికి పరాధీనుడు అంటే భక్త పరాధీనుడను.
భక్తుల యొక్క అధీనంలో నేను ఉంటూ ఉంటాను. నా భక్తుడు అంబరీషుడు, అతని అధీనంలో ఉన్నాను నేను ఇప్పుడు. మరి నీవు అంబరీషునికి ప్రాణాలు తీయాలి అని శక్తిని ప్రయోగించావు కదా, అందువలన నేను ఆలోచిస్తూ ఉన్నాను, నేను స్వతంత్రుడు కాదయ్యా. భక్తులు ఏం చేస్తారంటే తమ యొక్క భక్తి అనేటువంటి తీగతో నన్ను గట్టిగా కట్టేస్తూ ఉంటారు. నేను ఆ వలలో నుంచి బయటికి రాలేనయ్యా, భక్త పరాధీనునయ్యా అని చెప్తూ ఉన్నాడు. చూడండి, చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబు లీల దొంగిలి కొనిపోచుండుదురు. నా మనసు నా అధీనంలో లేదు. నా మనసు ఎవరి అధీనంలో ఉంటే భక్తుల అధీనంలో ఉందయ్యా. అకిల్విష భక్తి లతాచయంబులన్ నిలువగ పట్టి కట్టుదురు. కట్టేస్తూ ఉంటారు నన్ను, కాబట్టి నేను స్వతంత్రుణ్ణి కాదయ్యా అని తెలియజెప్తూ చివరికి ఏమంటాడంటే, నేను ఎప్పుడు ఏం చేస్తానంటే నా భక్తుల మీద కోరుకుంటూ ఉంటాను. ఇందాక మనం అనుకున్నాం కదండి, యోగక్షేమం వహామ్యహం. కాబట్టి నేను నా భక్తుల మేలు కోరుకుంటాను. అంబరీషుడు నా భక్తుడు, అతని యొక్క మేలు నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ మాట అంటున్నాడు చూడండి, నాకు మేలు గోరు నా భక్తుడగువాడు భక్తజనులకేన పరమగతియు భక్తుడెందు జనిన పరతెంతు వెనువెంట గోవు వెంట దగులు కోడె భంగి. ఆవు వెళుతూ ఉంటే ఆవు వెంట దూడ వెళుతూ ఉంటుంది కదా, ఆ విధంగా నేను కూడా భక్తులు వెళుతూ ఉంటే భక్తులను అనుసరించి వెళుతూ ఉంటాను. అందువల్ల భక్త పరాధీనుని నేను. నా మేలు భక్తులు కోరుకుంటారు, భక్తుల మేలు నేను కోరుకుంటాను. భక్తులకు అపకారం చేసావు నీవు అంటూ ఇంకా ఏం చెప్తున్నాడంటే, భక్తులు ఏం చేస్తారంటే నన్నే నమ్ముకుంటారు. వాళ్ళ చుట్టాలను, పక్కాలను, మిత్రులను, ఇతరులను, కుమారులను ఎవరిని నమ్ముకోరయ్యా వాళ్ళు ఈ లోకంలో ఉండేటువంటి విషయాలన్నింటికీ ప్రాధాన్యత ఇవ్వకుండా నా సేవకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాళి విడిచి నన్నే కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువను ఎట్టివారినైనా. భక్తులు ఆ విధంగా నన్నే శరణు అంటారు. నేను తప్ప ఇక ఎవరు కూడా వాళ్ళకు తెలియదు. అటువంటి వాళ్ళని నేను వదిలిపెట్టను. వాళ్ళు ఒకవేళ దురాత్ములైనా కూడా వాళ్ళని నేను వదిలిపెట్టను. నన్ను అనన్యమైనటువంటి మనస్సుతో ఎవరైతే సేవిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళని. కాబట్టి నేను అంబరీషునికి మేలు అనేటువంటిది చేసేదానికే సిద్ధంగా ఉన్నాను. ఏ భక్తుడైనా సరే. ఇంకా ఏమంటున్నాడంటే, నా మనస్సు సాధులకు తెలుసు, భక్తులకు తెలుసు, భక్తుల మనస్సు నాకు తెలుసు. అందువలన మా ఇరువురి విషయాన్ని గ్రహించకుండా నీవు అపరాధం చేశావు. సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను జగముల నెల్లన్ సాధులనే నయరుంగుదు సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా. నీవు తెలుసుకోలేకపోయావయ్యా నా యొక్క తత్వాన్ని గురించి, భక్తుల యొక్క తత్వాన్ని గురించి నీవు తెలుసుకోలేకపోయావు. కాబట్టి ఈ విధమైనటువంటి కష్ట పరిస్థితి అనేటువంటిది నీకు ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఆ విష్ణు భగవానుడు అతనికి తెలియజెప్తూ ఉన్నటువంటి వాడై, నీవు ఇక మీద ఎప్పుడూ కూడా భక్తుల జోలికి వెళ్ళడం అనేటువంటిది లేకుండా ఉండాలి. ఇంకొక మాట చెప్తున్నాడు, దారుణేశ్వరులకు తపము విద్యయు రెండు ముక్తి చేయుచుండు ముదముతోడ
దుర్వినీతులైన దుర్జనులకు వారికి ఇవి అకీలు సేయకేలయుండు. లోకంలో తపస్సు అనేటువంటిది, విద్య అనేటువంటివి గొప్పవే. నీవు తపస్సు చేశావు, విద్య బాగా సముపార్జించినావు. అయితే ఎవరైతే సజ్జనులు ఉంటారో వాళ్ళకి ఇవి మేలు చేస్తాయి, ఎవరైతే దుర్జనులు ఉంటాయో అవి వాళ్ళకి కీడు చేస్తాయి. దుర్జనులైన వాళ్ళకి తపస్సు రాగానే గర్వం వస్తుంది, విద్య రాగానే గర్వం వస్తుంది. అట్లాగే దుర్వాసుడు కూడా గర్వాన్ని పొందినాడు. కాబట్టి ఆ మాట తెలియజేస్తూ మరొక విషయము, నీవు నా భక్తుని జోలికి వెళ్ళావు, నువ్వు అది సరైనటువంటి పని కాదు. నా భక్తుల్లో నా యొక్క తేజస్సు అనేటువంటిది గొప్పగా నిలిచి ఉంటుందయ్యా. నా తేజము సాధులలో ఆతకమై ఉండు, వారిని అలచు జనులకు హేతి క్రియ భీతినిచున్ చేతో మోదంబు చెరచు సిద్ధము సుమ్మి. ఆ తేజస్సు భక్తుల్లో ఉంటుంది. ఆ తేజస్సు అనేటువంటిది ఎవరైనా భక్తులను బాధ పెట్టాలి అనుకుంటే అటువంటి వాళ్ళకి ఒక అగ్ని వలె భయంకరమై, నీకును సదయుడు నా భాగసుతుడు జనవినుత గుణాస్పదుడు ఇచ్చు అభయము ఆనని మరి సంతసపరతి వేడుమా శరణం. ఓ దుర్వాస మహర్షి, నీవు చేయాల్సింది ఏమిటి? నా భక్తుడైనటువంటి అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. అంబరీషుడు అంటే వాళ్ళ తండ్రి పేరు నాభావుడు. నాభావుడు అనేటువంటి మహాత్ముని యొక్క కుమారుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భయాన్ని పోగొట్టు అని ప్రార్థన చేయి, శరణు వేడు. శరణు వేడితే తప్పకుండా నీకు అభయం ఇస్తాడు, నీ భయమును తొలగిస్తాడు అని ఉపదేశం చేశాడు ఆ విష్ణు భగవానుడు. ఆ విధంగా చెబితే ఈ దుర్వాసుడు అప్పటి వరకు ఎలా ఉన్నాడు? ఆ విష్ణు చక్రం అనేటువంటిది పీడిస్తుంది, బాధిస్తుంది, ప్రాణాలను తీసేస్తుంది అని భయపడుతూ ఉన్నటువంటి వాడు ఇప్పుడు అభయము ఇచ్చేటువంటి మార్గం కనిపించింది, ఉపాయం కనిపించింది. అంబరీషుని దగ్గరికి వెళ్ళమన్నారు కాబట్టి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అంబరీషుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. అని శ్రీవల్లభుడానతిచ్చిన మహోద్యచక్ర కీలావళి జనితాయాసుడు నిర్వికాసుడు ఉదిత శ్వాసుండు దుర్వాసుడు అల్లన ఏతించి సుభక్తిగాంచె కరుణాలావణ్య వేషున్ విదోషు నయోదారమనీషు మంజుమిత భాసున్ అంబరీషున్ వెసన్. ప్రాణాలు లేచి వచ్చాయి ఈ దుర్వాసునికి. ఎందుకంటే అంబరీషుడు అభయమిస్తాడని విష్ణు భగవానుడు చెప్పాడు కాబట్టి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ అంబరీషుని పాదములు పట్టుకున్నాడు. ఎలాంటి వాడు అంబరీషుడు అంటే కరుణాలావణ్యవేషు. కరుణ అనేటువంటిది సంపూర్ణంగా మనసులో కలిసినటువంటి వాడు. విదోషు, ఏనాడు కూడా ఎప్పుడు ఎటువంటి దోషము అనేటువంటిది చేయనటువంటి వాడు. నయోదారమనీషు, ఉదారమైనటువంటి భావంతో గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. మంజుమిత భాషున్, మంజులమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు, మితంగా మాట్లాడేటువంటి వాడు, హితంగా మాట్లాడేటువంటి వాడు. అలాంటి అంబరీషుని దగ్గరికి చేరుకున్నాడు. వచ్చి అంబరీషుని పాదపద్మాలు పట్టుకుంటే, అయ్యయ్యో ఇదేమిటి, మీరు బ్రాహ్మణోత్తములు, తపోనిధులైనటువంటి వారు, యోగాభ్యాసం చేసినటువంటి వారు, మీరేమిటి ఈ విధంగా నా పాదములు పట్టుకుంటూ ఉన్నారు అని అప్పుడు గమనించి, విష్ణు చక్రం అనేటువంటిది ఇతన్ని బాధిస్తూ ఉంది, అందువలన కదా అని అనుకుని ఆ బాధ తొలగించేందుకోసంగా సుదర్శన చక్రాన్ని చక్కగా స్తోత్రం చేస్తాడు ఆ అంబరీషుడు. సుదర్శన చక్ర స్తోత్రం అనేటువంటిది చేశాడు. ఓ సుదర్శన చక్రమా,
నీవు మహత్తరమైనటువంటి మహిమ కలిగినటువంటి దానివి. విష్ణు భగవానునికి చాలా ఇష్టమైనటువంటి పంచాయుధములు ఉన్నాయి. విష్ణు భగవానికి 5 ఆయుధాల్లో నీవు చాలా ఇష్టమైనటువంటి ఆయుధము కదా అని స్తోత్రం చేసి, నీవు చీకటిని తొలగిస్తావు, వెలుగులను వెదజల్లుతావు, సజ్జనులకందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి వాడివి, ధర్మంతో కూడినటువంటి వాడివి. నిన్ను వర్ణన చేయాలి అంటే బ్రహ్మదేవునికి కూడా తరము కాదు కదా. అటువంటి నిన్ను నేను వేడుకుంటూ ఉన్నాను, జాగ్రత్తగా నా విన్నపాన్ని వినవయ్యా. కమలలోచనుండు కనుల శిక్షింపంగా పాలు సేయ నీవు పాలుబడితి అయినలింక చాలు ఆ పన్నుడైయున్న తపసి కావు నీవు ధర్మవృత్తి. కమలలోచనుడైనటువంటి విష్ణు భగవాన్ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నీవు దుష్టులను శిక్షిస్తూ ఉంటావు. అయితే ఇదిగో ఈ దుర్వాసుడు అంత కలుడేమీ కాదయ్యా, ఇప్పుడు ఆపదలో ఉన్నాడు, అందరినీ శరణు వేడుతూ ఉన్నాడు. కాబట్టి ఇతన్ని ధర్మాన్ని అనుసరించి చక్కగా రక్షించవయ్యా అని సుదర్శన చక్రానికి భక్తితో నమస్కారం చేస్తూ ఉన్నాడు ఆ అంబరీషుడు. ఏ నమస్కరింతు ఇంద్రశాస్త్రవ ధూమకేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వదీపమునకు చక్రమునకు గుప్త చక్రమునకు. ఓ సుదర్శన చక్రమా, ఎప్పుడూ కూడా దేవేంద్రునికి నీవు చక్కగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటావు. దేవేంద్రుని యొక్క శత్రువులైనటువంటి రాక్షసులను దుష్టులను శిక్షిస్తూ ఉంటావు, ధర్మాన్ని కాపాడుతూ ఉంటావు, విమలమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటావు, ప్రపంచానికి అంతా ఒక దీపంలాగా తేజస్సుతో ఉంటావు. అటువంటి నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఇంకా కూడా ఏమని చెబుతున్నాడంటే ఒక ప్రమాణం ఏమిటంటే, నేను ఎప్పుడూ కూడా ధర్మం తప్పకుండా ఉంటే, నేను ఎప్పుడూ కూడా సత్యాన్నే పలుకుతూ ఉన్నట్లయితే, నేను అతిథులందరికీ వాళ్ళు కోరినటువంటి ద్రవ్యాన్ని సంతోషంగా త్రికరణ శుద్ధిగా ఇస్తూ ఉన్నట్లయితే, బ్రాహ్మణులను నేను దైవంగా భావించడం అనేటువంటిది నిజమైనట్లయితే, ఇదిగో ఈ బ్రాహ్మణోత్తముడైనటువంటి దుర్వాసునికి శుభం కలగాలి, నీవు వెనుకకు వెళ్ళాలి అని ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాడు. విహిత ధర్మమందు విహరింతునేనియో ఇష్టమైన ద్రవ్యము ఇత్తునేని ధరణిసురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభంబు వెలయుగాత. బ్రాహ్మణోత్తములు మాకు దైవంతో సమానము, భూసురులు అనేటువంటి పేరు కలిగిన వారు కదా, భూమి మీద ఉన్నటువంటి దేవతలు కదా. కాబట్టి బ్రాహ్మణోత్తముడైనటువంటి ఈ దుర్వాస మహర్షికి శుభం కలగాలి అంటూ ఇంకా కూడా ఇంకొక ప్రమాణము, నేను ఎప్పుడూ కూడా సకల గుణములకు నిలయమైనటువంటి విష్ణు భగవానికి భక్తుడుగా ఉండడం నిజమే అయినట్లయితే, నా కొలువులో విష్ణు భగవానుడు ఎప్పుడూ కూడా ఉండడం నిజమే అయినట్లయితే, ఈ బ్రాహ్మణోత్తమునికి శుభం కలగాలి, సుఖం కలగాలి అంటూ సుదర్శన చక్రాన్ని చక్కగా ప్రశంస చేసి నమస్కరిస్తే, మరి ఆ మాట ప్రకారంగా ఆ దుర్వాసునికి శుభం కలిగే విధంగా విష్ణు చక్రము అనేటువంటిది వెనుకకు మరలి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాసుడు ఎంతగానో సంతోషించాడు, ఆనందించాడు. ఆయన ఆ రాజు వైపు తిరిగి, అంబరీష మహారాజు వైపు తిరిగి ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు దుర్వాసుడు అంబరీషునికి అపకారం చేయాలనుకున్నాడు. అయితే అపకారం చేయాలనుకున్నటువంటి దుర్వాసునికి కూడా ఉపకారం చేశాడు, ప్రాణభిక్ష పెట్టాడు, సుదర్శన చక్రం భయం తొలగించినాడు అంబరీషుడు.
మనకు సుమతి శతకంలో ఒక పద్యం చెబుతూ ఉంటారు. ఎవరో మనకు ఉపకారం చేస్తే అటువంటి వాళ్ళకు మనం ఉపకారం చేస్తే అది చెల్లుబోతుంది, కానీ మన యొక్క గొప్పతనమేం కాదు. ఎప్పుడైనా ఎవరైనా మనకు అపకారం చేస్తే అపకారం చేసినటువంటి వాళ్ళకు కూడా మనం ఉపకారం చేసినట్లయితే అది నిజమైనటువంటి గొప్పతనము అంటున్నారు ఈ పద్యం. పిల్లలు ఎప్పుడు కూడా నేను కొన్ని శ్లోకాలు చెబుతూ ఉంటే భగవద్గీత శ్లోకాలు కానీ వీళ్ళు నోరు కదిలిస్తూ ఉంటారు. చక్కగా భగవద్గీత మన పురుషోత్తమ స్వామి వారి శ్లోకాలన్నీ కూడా నేర్పించారు కాబట్టి అలాగా ఇప్పుడు కూడా ఈ పద్యం అంటే ఉంటుంది. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం అనేటువంటివి చేసినటువంటి వాడే గొప్పవాడు అంటారు కదా. అందువలన ఓ రాజా, అంబరీష మహారాజా, నీవు నా తప్పును క్షమించినావయ్యా, నాకు మేలు చేకూర్చినావయ్యా. నీవు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతూ ఉంది. విష్ణు భగవానుని ఆ విధంగా నీవు సేవించినావు. విష్ణు భక్తులలో నీవు చాలా గొప్పవాడివయ్యా. విష్ణు పాద సేవ ఇంత గొప్పగా నీవు చేశావనేటువంటి విషయం నాకు తెలియదయ్యా. నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉందయ్యా. అరుదు నీబోటి భక్తులు భాగవతోత్తములు ఉన్నారు అంటే అరుదు అని నేను అనుకుంటూ ఉన్నాను. నాకు అభయమిచ్చావు, నీవు నన్ను రక్షించావు అంటూ ప్రశంస చేస్తూ ఉన్నాడు ఆ దుర్వాసుడు అంబరీషుని. నరనాథోత్తమా మేలు చేసిది గదా నా తప్పు మన్నించి, శ్రీహరి పాదాబ్జములు ఇంత ముట్టగొలుతే ఆశ్చర్యమో నిన్నచో అరుదండ్రే నినుబోటి సాధులకు తానై ఇచ్చుటల్ కాతుటల్ సొరిదిన్ నైజ గుణంబులై సరసవత్సుంగాదే మిత్రాకృతి. ఈ గుణాలు నీకు ఎప్పుడూ కూడా నీతోటనే ఉన్నట్టున్నాయి. ఏమిటంటే అపకారం చేసేటువంటి వాళ్లకు కూడా ఉపకారం చేయడం అనేటువంటిది. ఇంకొక మాట అంటున్నాడు ఈ దుర్వాసుడు, ఎవరైతే భక్తులు ఉంటారో అలాంటి భక్తుల యొక్క మాటకు తిరుగులేదు. నా యొక్క ఈయన ఏం చేశాడు, తన జటను తీసుకొని ఒక శక్తిని సృష్టించి అంబరీషుని మింగేయంటూ పంపించాడు. ఇటువంటి దాన్ని అంటే బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోగలిగినటువంటి శక్తి ఈ అంబరీష మహారాజుకి, మహాభక్తుడైన అంబరీషునికి కలిగింది. ఇటువంటి భక్తులను అడ్డుకునే వాళ్ళు ఎవరూ ఉండరు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే విష్ణు భగవాన్ యొక్క నామాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే వీణుల విందుగా వినాలని అనుకుంటారో అలాంటి వాళ్ళు నీవలే భక్తాగ్రేసరులవుతారు. ఇటువంటి భక్తులకు లోకంలో అడ్డు అనేటువంటిది లేనే లేదు అంటూ ఉన్నాడు ఈ దుర్వాసుడు. చూడండి, ఒక మాటు యవ్వని పేరు కర్ణములలో ఒయ్యారమై సోకినం, సకలాఘంబులు పల్లటిల్లి తొలగున్. చెవిలో వినబడితే చాలు సకల అఘంబులు, సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా విరిగి దూరం అయిపోతాయి. సంభ్రాంతితో అట్టి సత్సుఖం మంగళతీర్థపాలు హరి విష్ణు దేవదేవేశు తానకలంక స్థితి గొల్చు భక్తులకు లేదు అడ్డంబు రాజేశ్వరా. నీవు అటువంటి వాడయ్యా, అటువంటి భక్తులకు అడ్డమే లేదయ్యా. వారిని ఎవరు కూడా బాధించలేరు. బాధించినట్లయితే ఇదిగో నాకు కలిగినటువంటి కష్టమే వాళ్లకు కూడా ఏర్పడుతుంది అంటూ ప్రాణాలు దక్కినాయి కాబట్టి పరమ సంతోషంతో ఈ దుర్వాసుడు మళ్ళీ కూడా ఆ అంబరీషునితో ఇలా అంటూ ఉన్నాడు.
తప్పులోని చక్రపావక దాహమున్ బెడబాపితో ఉప్పు నొప్పు భవదయారసమో నరేశ్వర ప్రాణముల్ చెప్పమున్ పోయి క్రమ్మరజేరే ధన్యుడనైతి నీకెప్పుడున్ శుభమోను కోరెద ఇంక పోయద భూవరా. ఓ రాజా, నీవు ఇప్పుడు చేసినటువంటి గొప్ప పని ఏమిటి అంటే దయ అనే గుణంతో ప్రవర్తించినావు. మనం ప్రారంభంలో అనుకున్నాం, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నోవంగ హరికీర్తినుడు అనేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. దయ అనేటువంటి గుణము ఇక్కడ అంటున్నాడు. అయ్యా, నీవేం చేశావు ఇప్పుడు? భవద్దయారసమో నరేశ్వర, నీ యొక్క దయాగుణం చేత నా ప్రాణములు కాపాడబడ్డాయి. మళ్ళీ ఇప్పుడు నేను జీవించి ఉన్నాను, ధన్యుడనయ్యాను, నీకు శుభం కలుగుగాక అని ఆ బ్రాహ్మణోత్తముడు దూషించినటువంటి నోటితోనే ఇప్పుడు చక్కగా ఆశీర్వదించేటువంటి పని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ దుర్వాసుడు తపస్సు చేసినవాడు, యోగం చేసినటువంటి వాడు, చక్కగా శాస్త్రమును చదివినవాడు అయినా కూడా కోపము అనేటువంటి దుర్గుణానికి బానిస అయిపోయాడు. మానవులకు కామము, క్రోధము, మోహము అనేటువంటి 3 దుర్గుణాలు ఉన్నాయి. క్రోధం అంటే కోపం, కామం అంటే విపరీతంగా అన్నీ నాకే కావాలని కోరుకోవడం, మోహము అంటే ఈ లోకంలో ఉండేవన్నీ శాశ్వతములు అని భ్రమలో ఉండడమే. అయితే వీటి గురించి ఏం చెప్తారంటే, ఈ గుణాలు కామము, క్రోధము, మోహము అనే గుణాలు గజ దొంగలు. ఈ గజ దొంగలు ఏం చేయడానికి సిద్ధంగా ఉంటారంటే, మనిషిలో జ్ఞానము అనేటువంటి ఒక రత్నం ఉంటుంది. ఈ జ్ఞానం అనే రత్నాన్ని దొంగలించుకొని పోవాలి అని ఈ 3 దొంగలు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ 3 దొంగల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి మానవుడు. 3 దొంగలు ఎవరంటే, కామము, అన్ని నాకే కావాలని కోరుకోవడం అనేది, క్రోధము, కోపం. ఇంకో దుర్వాసునికి అనవసరంగా కోపం వచ్చింది, ఎందుకంటే తెలుసుకోలేదు ఆయన. అంటే ఆయన పాలన చేశాడు అనేటువంటిది తెలుసుకోకుండా కోపగించుకున్నాడు. అలాగే మోహము, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద మోహము అనేటువంటిది చెప్తారు శ్లోకంలో. ఏమిటంటే, కామః క్రోధశ్చ మోహశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించుకొని వెళ్ళాలని ఈ 3 దొంగలు, కామము, క్రోధము, మోహము అనేటువంటి 3 దొంగలు అనుకుంటూ ఉంటారు. కాబట్టి వాటి విషయంలో, కామం విషయంలో, క్రోధం విషయంలో, మోహం విషయంలో చాలా జాగరూకతతో మెలగాలి మానవుడు అని చెబుతారు. అట్లాగే భగవద్గీతలో కూడా ఒక శ్లోకము, భగవద్గీతలో చెప్పబడినటువంటి శ్లోకం ఏంటంటే, 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు కూడా నరకానికి తీసుకొని వెళ్ళేదానికి ఉపయోగపడతాయి. మిమ్మల్ని నరకానికి తీసుకొని పోతాయి. నరకానికి వెళ్ళే ద్వారాలు ఆ 3 గుణాలు కూడా ఏమిటవి అంటే, కామము, క్రోధము, లోభము అనేటువంటివి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధశ్చ లోభశ్చ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. నరకానికి మార్గాలుగా, ద్వారాలుగా ఉండేటువంటి 3 ఉన్నాయి మానవునికి. ఆత్మను నాశనం చేసేటువంటివి కామము, క్రోధము, లోభము అనేటువంటివి. తస్మాత్, అందువలన, ఏతత్ త్రయం, ఈ 3ంటిని కూడా త్యజే, వదిలివేయాలి. ఈ 3 దుర్గుణాలను కూడా వదిలివేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయాలి.
మానవుడు అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఆ దుర్వాస మహర్షి చక్కగా ప్రశంస చేశాడు అంబరీషుణ్ణి. నన్ను మన్నించినావయ్యా, నా ప్రాణము నిలబెట్టినావయ్యా అని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం చేసి పాదాలకు నమస్కారం చేసి ఆ తర్వాత రాజు ఏం చేశాడు, సరే ఎంతకాలం అయినా సరే మీరు భోజనం చేయలేదు కదా, మా ఇంట్లో భోజనం చేయండి అని భోజనం పెట్టడం జరిగింది. భోజనం చేసి ఆ తర్వాత దుర్వాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళేదానికి సిద్ధమవుతాడు. ఆ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ తన మనసులో ఉన్న భావాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. అయ్యా అంబరీష, చాలా గొప్పవాడివయ్యా, నిన్ను నేను సంతోషంగా చూస్తూ ఉన్నాను. నీ మాటలు 2 చెవుల ద్వారా సంతోషంగా వీణుల విందుగా విన్నానయ్యా. నువ్వు పెట్టినటువంటి అన్నము తిన్నానయ్యా. నీ గృహానికి వచ్చినందువల్ల నాకు ఫలితం అనేటువంటిది గొప్పగా లభించిందయ్యా. ఇక నేను వెళ్ళేదానికి అనుమతి ఇయ్యవయ్యా. నీ చరిత్రని, అంబరీష చరిత్ర అంటూ అందరూ కూడా, భూలోకంలో వాళ్ళు, దేవలోకంలో వాళ్ళు అందరూ కూడా చక్కగా ప్రశంసించేదానికి సిద్ధమవుతారయ్యా. నీ గుణములను సంపూర్ణంగా ప్రశంసించగల వాళ్ళు గొప్పగా లేరు అని చెప్పుకునేంతగా అంత గొప్పతనం నీకు ఉంటుంది అని ఆ దుర్వాస మహర్షి అంటూ ఉన్నాడు. కండిన్నేటికి నిన్ను నీ వచనముల్ కర్ణద్వయిన్, నీ వచనముల్ కర్ణద్వయ ప్రీతిగా వింటిన్. అన్నము కొంటి నీ గృహమునన్ వేకన్ ఫలం బబ్బే నేమంటిన్. ఓయదా నీ చరిత్రము అమరుల్ మత్యుల్ సుఖాసీనులై మింటన్ మేదిని సనుతింపగలరు ఈ మీదన్ నరేంద్రాగ్రణి. ఆకాశంలో ఉండేటువంటి దేవతలు, భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరూ కూడా నిన్ను చక్కగా ప్రశంసిస్తారయ్యా అని ఆ రాజు ఇచ్చినటువంటి భోజనాన్ని చక్కగా సంతృప్తికరంగా ఆ భూమిశురుడైనటువంటి ఆ దుర్వాస మహర్షి భుజించినటువంటి వాడై, అయితే ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, ఈ సందర్భంలో నిజంగా అంబరీషునికి గర్వం రావాలి, కానీ ఆయన ఎప్పుడూ కూడా గర్వించేటువంటి వాడు కాదు, వినయంతో ఉండేటువంటి వాడు. కాబట్టి అవనిసురుడు గుడువ నది పవిత్రంబైన వంటకంబు భూమిసురుడు గుడిచే తపసి నెగులు మాన్ప తానెంత వాడను హరి కృపా మహత్వమనుతు తలచి. బ్రాహ్మణోత్తముడైనటువంటి దుర్వాసుడు భోజనం చేసి వెళ్ళిన తరువాత తాను ఆహారాన్ని భుజించాడు. అయితే ఆ సమయంలో దుర్వాసుని యొక్క బాధను తీర్చగలిగేటువంటి శక్తి నాకెక్కడిది, ఇదంతా కూడా ఆ హరిమాయ, హరి యొక్క శక్తి, హరి యొక్క దయా మహత్వము అని అనుకున్నాడు. మనకు మహాత్ములు ఎవరైనా సరే, ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళి సీతమ్మ వారిని దర్శించి అక్కడంతా కూడా రాక్షసులను శిక్షించినటువంటి వాడై తిరిగి వచ్చిన తర్వాత రామచంద్ర స్వామి దగ్గర ఇదంతా కూడా నీ దయ వల్ల నేను చేయగలిగానని చెప్పుకున్నాడు తప్ప నా గొప్పతనం అని ఏనాడు కూడా అనుకోలేదు. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా వినయంతోనే ఉంటూ ఉంటారు. కాబట్టి చివరి సమయంలో కూడా ఈ అంబరీషుడు ఏ విధంగా ప్రవర్తించాడు అంటే, హరిని సేవిస్తూ ప్రవర్తించాడు. ఎవరైతే హరిభక్తి కలిగి ఉంటారో వాళ్ళకి అన్ని విధములైనటువంటి శుభములు అనేటువంటివి కలుగుతాయి అనేటువంటి భావనతో నిత్యము కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా హరి అని సంభావించును అన్నట్లుగా నిత్యము కూడా హరినామస్మరణ చేస్తూ ఉన్నటువంటి వాడై ఆ అంబరీషుడు ఆయన భగవద్ అనుగ్రహాన్ని పొందినాడు. ఇక్కడ ఆ తరువాత మరి వృద్ధత్వం అనేటువంటిది వచ్చిన సమయంలో ఆయన తన సంతానానికి ఆ రాజ్యాన్ని అంతా కూడా అప్పగించినటువంటి వాడై మరి తపస్సు చేసుకునేదానికి వెళ్ళాడు. ఇలాంటిది ఈ అంబరీషుని యొక్క చరిత్ర. దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, దుర్వాసుని వలె
ఆ కోపము అనేటువంటిది ఉన్నట్లయితే కష్టాల పాలవుతారు. అలా కాకుండా అంబరీషుని వలె త్రికరణ శుద్ధిగా భగవంతుని సంపూర్ణంగా విశ్వసించినట్లయితే భగవంతుడు మన యోగక్షేమాలు చూస్తాడు అనేటువంటి విషయము చక్కగా బోధపడుతుంది. ఎవరైతే ఈ అంబరీషుని చరిత్ర అనేటువంటి ఈ కథను చక్కగా శ్రద్ధాసక్తులతో భక్తి ప్రపత్తులతో వింటారో, చెబుతారో, వ్రాస్తారో, ఈ కథను చెప్పేటువంటి ఏర్పాట్లు చేస్తారో వారందరికీ కూడా ఆ భగవంతుడు పుణ్యమైనటువంటి స్థితిని, పుణ్యలోకాలను, పుణ్యస్థితిని, శుభములను, జయములను, సర్వవాంఛితములను సంపూర్ణమయ్యేటట్లుగా చేస్తాడంటూ ఫలశ్రుతి చెబుతున్నారు. ఈ అంబరీషు చరితము తీయంబున విన్న చదువా ధీ సంపన్నుండైయుండును భోగపరుండైయుండును నరుడు పుణ్యుడైయుండును. ఎవరైతే ఈ అంబరీషుని చరిత్రను వింటారో వాళ్ళు చక్కగా భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి వారై బుద్ధి సంపదతో చక్కగా అన్ని శుభములను కలిగి ఉంటారు అనేటువంటిది. అలాగే ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ పెద్దలు, ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీహరి తీర్థ స్వామి వారి పాదపద్మములకు నమస్కారం చేస్తూ యథాశక్తి భాగవతంలో ఉన్నటువంటి ఒక ఘట్టాన్ని ఈరోజు వివరించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేశాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘట్టాన్ని, అంటే ప్రహ్లాద చరిత్ర, అట్లాగే వామన చరిత్ర, అట్లాగే రుక్మిణి కళ్యాణము, శ్రీకృష్ణ జననము, గజేంద్ర మోక్షణము, ఇటువంటి ఘట్టాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనము మననం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తామండి. ఈ విధంగా అవకాశాన్ని కల్పించినటువంటి గురువుల పాదపద్మాలకు నమస్కారాలు.